ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. కుప్పకూలిన సీఎం చంద్రబాబు హెలికాప్టర్ పరిస్థితి విషమం. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయిందని చెప్పుకోవాలి. ఈ మధ్యలోనే పూణేలోని షాద్లో ఒక విమానం కూలిపోగా 4 ప్రమాదాలు జరిగాయి. అయితే ఆ విమానం ముంబై నుంచి విజయవాడకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ లేటెస్ట్ వివరాల ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నిమిత్తమే ఆ హెలికాప్టర్ని తీసుకొని వచ్చారట. అయితే నెల రోజుల నుంచి మెయింటైనింగ్లో ఉన్న ఆ విమానం ఆగమేఘాల మీద తీసుకొని రావడం వల్ల ఎలాంటి రిపేర్లు చేయకుండా కుప్పకూలిపోయి 4 పరిస్థితి విషమంగా అయితే ఉంది. ఈ వార్త తెలుసుకున్న ఏపీ ప్రజలు తీవ్ర సంతోషంలో ఉన్నారు. కారణం, సీఎం చంద్రబాబు నాయుడు ఆ హెలికాప్టర్లో లేడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఈ రేవంత్ రెడ్డి 2016, 4016 రూపాయలను వచ్చే నెల నుంచి పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.